హలో నమస్తే, నేను మీ గాయత్రి సనత్ కిచెన్కి స్వాగతం. హండీ చికెన్ను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకుంటే చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇక చూద్దామా? ఒక మట్టి పాత్రలో కొద్దిగా ఆయిల్ పోసి సన్నగా తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేసి కలిపి అర నిమిషం తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఒక లార్జ్ సైజ్ ఆనియన్ వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలపాలి. ఆనియన్స్ కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్ వేసి కలపాలి. పసుపు వేసి పలుకులుగా దంచిన 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసి కలపాలి. తరువాత తురిమిన లేదా మిక్సర్లో పేస్ట్లా చేసుకున్న ఒక పెద్ద సైజ్ టమాటా వేసి 4 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేయాలి. మీ స్పైస్కి తగ్గట్లుగా కారం వేసి కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు అర కేజీ చికెన్ వేసి ఉప్పు వేసి కలపాలి. చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చికెన్లో నుంచి వచ్చే నీళ్లతో చికెన్ ఉడికిస్తే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. కనుక ఎంత లో ఫ్లేమ్లో అయితే అంత లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనిస్తే బాగుంటుంది. మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండాలి. చికెన్ సగం ఉడికిన తర్వాత 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ సోంపు, 12 మిరియాలు, 6 లవంగాలు, 1 మరాఠీ మగ్గ, 2 యాలుకలు, అర ఇంచు దాల్చిన చెక్క, 1/2 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా జాజికాయ, జాపత్రి లో ఫ్లేమ్లో వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని చికెన్లో వేసి కలపాలి. తరువాత మూత పెట్టి ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత కసూరి మేతి లేదా ఎండిన మెంతి కూర 1 టేబుల్ స్పూన్ వేసి కలపాలి. ఒక 100 గ్రాములు పెరుగు వేసి బాగా కలిపి 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత 50 నుంచి 100 ml క్రీమ్ వేయాలి. మీ దగ్గర క్రీమ్ అందుబాటులో లేకుంటే పెరుగుపై మీగడను కూడా ఉపయోగించవచ్చు. చికెన్ ఉడుకు వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరిగిన పచ్చిమిరపకాయ, తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని చపాతీతో తింటే ఉంటుంది. నేను చెప్పేదెందుకు, మీరే చేసుకొని తిని చూసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీకి లైక్ కొట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఇంత టేస్టీ రెసిపీ వాళ్ళు మిస్ అవ్వకూడదు. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.